నా ఆవేదన జరుగుతున్నటువంటి పరిణామాల మీద ముఖ్యమంత్రికి కలిసి వివరణ ఇవ్వాలని ఆలోచన చేసిన ఒక్కసారి కాదు 10 నుంచి 15 సార్లు ఫోన్ చేసిన ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద పెట్టినటువంటి కేసులు నా మీదనే కాదు ప్రతి జిల్లాలలో కేసులు ఉన్నాయి ఆ కేసులను విత్డ్రా చేయాలనేది ఆలోచనతో మాట్లాడడం జరిగింది అదే విధంగా ఇప్పుడున్నటువంటి పరిణామాల మీద చాలా మంది వ్యక్తులు జిల్లాల నుంచి అట్టడుగున సామాజిక వర్గం బడుగు బలైన వర్గాలు వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళ ఆవేదన అవన్నీ ఆయనకు విన్న వినాలని చూశాను మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 10 ఏళ్ల పరిపాలనలో దోచుకున్నారు అన్నాడు 10 ఏళ్ల పరిపాలనలో దోచుకున్నారు పీడ పోయిందన్నాడు కానీ ఇవాళ చూస్తుంటే ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది సరే ఏదైనా 2019లో ఒకరోజు ముందు జై భీమ్ కార్యకర్తలు పంజగుట్ట దగ్గర ఉడతా భక్తితో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది పక్కకు స్థలం ఉన్నదని ఆలోచనతో జై భీమ్ అందరూ 10 రూపాయల నుంచి 1000 నుంచి 2000 ఇట్లా కలెక్షన్ చేసి ఒక విగ్రహం తెచ్చి పెట్టుకున్నారు రాత్రంతా పోలీసు వాళ్ళు ఉన్నారు 12 రాత్రి నుంచి 13 తెల్లారుజాముదానికా పెట్టుకున్నారు 13 పొద్దున తెల్లవారుజామున మున్సిపల్ అథారిటీ దాన కిషోర్ ఆర్డర్ మీద దాన్ని ముక్కలు చేసి జవార్ డస్ట్బిన్లో పడేయడం జరిగింది అది నాకు తెలియదు ఇదే బట్టి విక్రమార్క ఆనాడు ఉన్నటువంటి ప్రెస్ కరెస్పాండెంట్ ఎవరైతే కాంగ్రెస్లో ఉండో వాళ్ళిద్దరు స్టేట్మెంట్ వచ్చింది 14 నాడు ఇదెక్కడ న్యాయం అండి అంబేద్కర్ స్టాచ్యూను పలగొడతారా ముక్కలు చేస్తారా అని 14 పేపర్లు వచ్చింది దాన్ని చూసి నేను ట్యాంక్ బోర్డులో ఉన్నటువంటి అంబేద్కర్కు స్టాచ్యూకు దండేసి పంజగుట్టకి వెళ్తే అందరు జవాబున్నారు పోలీసు వాళ్ళు ఎవరిని రాణిస్తలేరు కానీ నేను ధైర్యంగా నిలబడి అక్కడ టెంట్ వేపించి మైకు పెట్టి ఏది కార్పెట్లు వేపిస్తే అందరు వచ్చారు పిఓడబ్ల్యూ సందే వచ్చింది మందకృష్ణ మాదిగా వచ్చాడు అదేవిధంగా రామ్ నాయక్ వచ్చాడు బొల్లు కిషన్ వచ్చాడు అందరు కూడా వచ్చి కూర్చున్నాం సాయంత్రం వరకు ఆ తర్వాత మమ్మల్ని తీసుకుపోయి అంబర్పేట పోలీస్ స్టేషన్లో వదిలేసి తెల్లారి నేను పోయినా దానకిషోర్ దగ్గర ఏమండి దానకిషోర్ గారు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కరే లేకపోతే నీకు ఈ స్థలం నీకు ఈ కుర్చీ దక్కుతుండేనా ఆయన రాజ్యాంగంలో రాసింది కాబట్టి టుడే యు ఆర్ సిట్టింగ్ ఆన్ దిస్ సీట్ అన్న ఎస్ యు ఆర్ కరెక్ట్ సార్ ఐఎమ్ హెల్ప్లెస్ అకార్డింగ్ టు ది గవర్నమెంట్ ఆర్డర్ ఐ ఇంప్లిమెంటెడ్ అన్నాడు సరే తర్వాత పెడతారంటే అది పెట్టే అవకాశం లేదన్నాడు మరి నేను పెడతా అంటే సార్ అది నాకు పర్మిషన్ ఇచ్చే అధికారం లేదు కలెక్టర్ ఆర్ జాయింట్ కలెక్టర్ అన్నారు నేను వాళ్ళ దగ్గరికి పోయినా వాళ్ళు అన్నారు సార్ మేము పెట్టుకుంటే మీరు పెట్టుకోండి కానీ మేమేం పర్మిషన్ ఇవ్వం మాకు ఆ పర్మిషన్ ఇచ్చే హైకోర్టు ఆర్డర్ కానీ మీద నుంచి ఉన్నది కనుక మీరు పెట్టుకోండి తర్వాత నేను అమలాపురం పోయి ఒక మంచి విగ్రహం అంబేద్కర్ది తయారు చేసుకొని 18th 6 అంటే దట్ మీన్స్ జూలై ఎక్కడికి తెచ్చినా జూన్ జూలై తీసుకొస్తే 18/6 2019కు తీసుకొస్తే అది కూడా ఎత్తుకపోయి పోలీసు జబర్దస్తి స్టాచ్యూని కూడా కిందికి దించనీయకుండా విత్ లారీ తీసుకుపోయి ఎత్తుకపోయారు దాన్ని అపహరణ చేసిరని కేసు పెట్టారు ఇవాళ దానికా మా మీద 17 మంది ఇంక్లూడింగ్ హర్ష కుమార్ మీద కూడా కేసు పెట్టారు నేను కోర్టులో చుట్టే తిరుగుతున్నా తిరిగి యాస్ట్ వచ్చి ఆఖరుకు మా స్టాచ్యూ అన్నా ఇవ్వాలంటే కోర్టు ఇచ్చింది కానీ అది కూడా పంజగుట్టలో పెట్టనీయలేదు ఇవాళ కూడా ఎక్కడ గోషామైల్ లాకప్లో గోషామైల్ స్టేడియంలో లాకప్లో పెట్టారు ఇంతకంటే అవమానం ఏంటండి
నా ఇంటి గురించి కొట్లాడినా నేను? అంబేద్కర్ అంటే దేవుడు కేవలం ఎస్సీ ఎస్టీలే కాదు, ప్రతి వారికి కూడా, ప్రతి బడుగు వర్గానికి నాయకుడు అని నేను చేశాను. అంతేకాదు ఇంకొక సంగతి చెప్తా. అదేవిధంగా ఏదైతే ఉస్మానియా బిల్డింగ్ కొత్తది కడతాని కేసీఆర్ అన్నాడు, ఇవన్నీ బాగా పడిపోతున్నాయి, కొత్త బిల్డింగ్ అంటే ఆయన 2 ఏళ్ళు అయినా కట్టకపోతే నేను పోయినా ఫిరోజ్ మన ఏం పేరు నాంపల్లి ఫిరోజ్ ఖాన్ మేము పోయినాం. పోతే దాని మీద కూడా కేసు పెట్టారు, 2వ కేసు. దాని తర్వాత ఏది మన ఖమ్మంలో కూడా నా మీద కేసు పెట్టారు. ఏది ఖమ్మంలో కేసు నంబర్ 162/2023లో పెట్టారు. అక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ధర్నా చేస్తే దాని మీద కేసు పెట్టారు. అదేవిధంగా అంబర్పేటలో రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు బహిరంగ సభ జరుగుతుంటే రోహిన్ రెడ్డి గారి క్యాండిడేట్లో నేను మీటింగ్ పెడితే ఆడ పటాకాలు కాల్చిరని దాని మీద. అంటే ఈ విధంగా నా ఒక్కరికి మీదనే కాదండి, రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం మా కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టారు. ఇవాళ మేము కేసులలో మేము ఇరుక్కుంటే ఇవాళ మరి ఇతర పార్టీలలో నువ్వే అన్నావు బీఆర్ఎస్ ఖతం అయిపోయింది, బీఆర్ఎస్ ఇస్ నో మోర్, దోచుకున్నారు అన్నారు. మరి దోచుకున్న వాళ్ళకు